పుట్టలోన మనుషులంతా కూడా చెదలు పుట్టినట్టుగా పుడుతున్నారు. చాండాలవచ్చ ఖరవచ్చ తేన నీతం మిథ్యా స్వజన్మ జననీజన దుఃఖభాజా. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించే వాళ్ళు పుడితేమి వాడు పుట్టకపోతేమి అలాంటి కొడుకులు చాలామంది పుడుతూ ఉన్నారు, చస్తున్నారయ్యా. కాబట్టి సత్యేన బ్రహ్మచర్యేణ సర్వదా శ్రవణం మతం. కాబట్టి ఈ భాగవతాన్ని వినేటువంటి వాడు దినానాం నియమో నాస్తి. దీనికి నిజంగా 7 రోజుల్లో ఎందుకు వినాలనంటే ఎవరు పెట్టారు ఈ నియమం? ఏం లేదండి. భాగవతాన్ని 2 నెలలు వినాల్సి, 3 నెలలు వినాల్సి, ఏడాది వినాల్సి. ఇంత పెద్ద కథలు వినాలంటే ఈ భాగవతానికి కొన్ని నెలలైనా సంవత్సరాలైనా సరిపోదు. మరి ఎందుకు 7 రోజులు పెట్టారంటే ఆనాడు పరీక్షిత్ మహారాజుకు 7 రోజులు సమయం ఉండే కాబట్టి ఆ 7 రోజుల్లో ఆయన వినిపించాడు కనుక దాన్ని మనం అదే ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి దినానాం నియమం నాస్తి. దీనికి 7 రోజులు చెప్పాలి, 8 రోజుల్లో కావాలి, 6 రోజుల్లో అయిపోవాలని లేదండి. ఇంకా సత్యేన బ్రహ్మచర్యేణ సర్వదా శ్రవణం మతం. బ్రహ్మచర్యంతో సత్యంగా కూర్చొని ఈ శ్రవణం చేయాలి. ఇంకా మనోవృత్తులన్నీ కూడా నిరోధించాలి. ఇంద్రియాలు మనకు ఉన్నటువంటి 11 ఇంద్రియాలపైన మనకు కట్టుబాటు ఉండాలి. మనం దాన్ని వశంలో చేసుకోవాలి. అవి చెప్పినట్టుగా వినకూడదు. ఎందుకంటే మనకు మంచిగా భాగవతం విందాం అనుకున్నప్పుడు అయ్యో ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉన్నది, మనకి వాళ్ళకి ఇక్కడ కూర్చోబెట్టాడు అయ్యగారు అని చెప్పి బాధ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలున్నా సరే, ఏమున్నా సరే, ఇంద్రియాలకు వచ్చేటువంటి ఆ విషయాలపైన ఉన్నటువంటి ప్రసరిస్తూ ఉంటాయి. వాటిని వెనక్కి గుంజి మళ్ళీ 10 గుర్రాలను కూడా 11 గుర్రాలను కూడా వాడి చేతిలో కళ్ళెం పట్టుకొని కూర్చుంటే అంతరాత్మ అనేటువంటి కృష్ణ పరమాత్మ మనల్ని సరిగ్గా నడిపిస్తాడని చెప్తూ ఉన్నాడు. ఇంకా దినానాం సత్యేన బ్రహ్మచర్యేణ సర్వదా అశక్యత్వాత్ కలవబోధ్యో విశేషోత్రమయా జ్ఞేయ. అశక్తులై ఇన్నాళ్ళు వినలేరు అనుకుంటే 7 రోజుల్లో వినండి. లేదంటే ఖట్వాంగ మహారాజుకు చెప్పినట్టుగా రాములవారి విషయంలో ఖట్వాంగుడనుడు పుట్టాడు. వాడు 2 ఘడియల్లోనే భాగవతాన్ని విన్నాడు, అయిపోయింది. భగవన్నామ స్మరణ చేశాడు. కట్టె కొట్టి తెచ్చండి, భగవంతుని స్మరిస్తే కూడా మోక్షమే అంటున్నాడు. ఇక దీక్షాం కర్తుం అశక్తత్వాత్ సప్తాహ శ్రవణం మతం. మీరు చాలా రోజులు దీక్ష చేయలేరు కాబట్టి 7 రోజుల్లో దీక్షగా ఉండి చేసుకోండి. తక్కువ సమయంలో 7 రోజుల్లో ఈ భాగవతాన్ని చెప్పుకోండి అని చెప్పాడు కనుక ఇలా చేస్తున్నారు. యత్ఫలన్నాస్తి తపసా నయోగేన సమాధిన అనాయాసేన తత్సర్వం సప్తాహ శ్రవణే భవేత్. సప్తాహ శ్రవణంతో అనాయాసంగా అతి ఎక్కువ కష్టం లేకుండా మనకు మోక్షప్రాప్తి కలుగుతూ ఉంటుంది. దుర్లభేనైవ కథాలోకే శ్రీమద్ భాగవతోద్భవ కోటి జన్మ సముత్థేన పుణ్యేనైవ లభ్యతే. కోటి జన్మలు ఎత్తినా సరే భాగవతం వినేటువంటి అవకాశం కొద్దిమందికే లభిస్తూ ఉంటుంది. ఆ లభించిన వాళ్ళు ధన్యాత్ములు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడు ఆ భక్తికి జ్ఞాన వైరాగ్యాలకు ముగ్గురికి కూడా భాగవతాన్ని చెప్పించడం, ఆ కృష్ణ పరమాత్మ యొక్క భక్తితోటి వాళ్ళందరూ కూడా నామస్మరణతోటి వాళ్ళు స్వస్థులైపోవడానికి గురించి నారద మహర్షికి చెప్పిన విషయాన్ని నారద మహర్షి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు కూడా భాగవత కథ విని తరించారని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమని తరిస్తున్నారు, వాళ్ళు ఏమని విన్నారంటే శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. సాత్వంచ తిష్టస్వ సుధైర్య సంశ్రయ నిరంతరం వైష్ణవ మానసాని. ఎవరి మనస్సు అయితే విష్ణునామ స్మరణతో నిండిపోయి ఉంటుందో వాళ్ళందరూ భాగవతం వింటున్నట్టే లెక్క. అయితే భాగవతం వింటే ఎలా వినాలి అనేటువంటి దానికి ఒక లౌకిక కథ చెప్తూ ఉన్నాడు. ఆ కథనే గోకర్ణోపాఖ్యానం. ఇంకొక గంట సేపు మనకు అవకాశం ఇస్తే ఇవాళ 1 గంటకు భోజనానికి వెళదాం. ఇక రేపటి నుంచి మనకు సరిగ్గా 12 గంటలకు 12:30కే భోజనాలు ఉంటాయి. ఎవరైనా నిల్వలేని వాళ్ళు ఉంటే వెళ్ళి మీరు ఏమైనా ఉపహారం చేసి వచ్చేయచ్చు. కూర్చోండి. మళ్ళీ 1 గంటకు అయిపోతుంది. 1 గంట పడుతుంది. ఇంకా మరి గంట పడుతుంది. 1 గంట అయింది. కొద్దిగా వెళ్ళి చేసేసి రండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఆగలేని వాళ్ళు ఉంటే, మందు వేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. ఓం యది విసృజేత్ వైష్ణవీం రుచమను బ్రూయాతీతం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా అమ్మా తల్లి భక్తి, నీకు ఇన్ని కథలు చెప్పాను కదా, నీలో ఆ భాగవత యొక్క మహాత్మ్యం కనిపించింది. నీ కొడుకులు 2 లేచారు, నడుస్తున్నారు, 2 కూడా చాలాకీగా ఉన్నారు కనుక ఇదంతా దేనివల్ల జరిగింది అనుకున్నావు? భాగవతం వల్లనే జరిగింది అంటే ఆమె అడుగుతున్నది, అయ్యా కాశీ గయా ప్రయాగలు వెళ్ళి ఎన్నో తీర్థరాజ్యాల్లో స్నానం చేస్తాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ద్వారావతి, పురి ఇవన్నింటిలో మేము మునిగి వచ్చి స్నానాలు చేస్తే కూడా జరిగినటువంటి పుణ్యం భాగవతంతో వచ్చింది. కథ వింటే ఇంత పుణ్యమా అని అడిగితే, అవునమ్మా కథ వింటే పుణ్యమే. నీ గోకర్ణోపాఖ్యానం చెప్తాను, ఇది కూడా వైకుంఠంలో నివసించేటువంటి విష్ణు భక్తుల యొక్క కథ, ఒక కథ చెప్తాను వినమని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక ఏ మానవా పాపకృతస్తు సర్వదా సదా దురాచార గత విమార్గగా సప్తాహ యజ్ఞేన కలవు పునంతితే. సప్తాహ యజ్ఞంతో, ఈ 7 రోజుల యజ్ఞంతో వాళ్ళందరూ కూడా పునంతి, పవిత్రులవుతారు. ఎలా పవిత్రులవుతారంటే కేవలం భాగవత కథ వింటే వాళ్ళు పవిత్రులవుతారు. సప్తాహ యజ్ఞేన కలవు పునంతి అంటూ అనేక రకాలైనటువంటి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. తుంగభద్రాతటే పూర్వం అభూత్ భూసుర సత్తమః.
తుంగభద్ర తీరంలో, తుంగభద్ర అనేది ఒక నది, కృష్ణానదికి ఉపనదిగా ఉంటుంది. ఆ తుంగభద్ర నదీ తీరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడి పేరు ఆత్మదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆత్మదేవ పురే తస్మిన్ సర్వవేద విశారద శ్రౌత స్మార్తేషు నిష్ణాత ద్వితీయ భాస్కర. రెండవ భాస్కరుడిలాగా సూర్యుడిలాగా ప్రకాశించేటువంటి బ్రాహ్మణుడు ఆత్మదేవుడు. చక్కగా సాంగోపాంగంగా వేద విద్యను అభ్యసించినటువంటి ఆత్మదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. వాడికి ఒక భార్య ఉన్నది. పాపం ఎలాంటి భార్య అంటే ఆమె పేరు దుందులి. ఆమె పేరే దుందులి. ఇక దానికి పేరుకు తగ్గట్టే దాంట్లో కొంచెం దుష్టకార్యాలు ఎక్కువ చేసేదిగా ఉంటుంది. మనం కోజాగిరి పున్నమ నాడు ఏదైతే కథ వింటామో ఆ చెడ్డిక వాళ్ళ కథ మనం విన్నట్లుగా ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. ఆత్మదేవుడి యొక్క భార్య పేరు దుందులి. వాళ్ళు పాపం సంతానార్థులు. ఎన్నాళ్ళ వరకు వాళ్ళకు పిల్లలు లేరు. సంతానం లేకపోతే ప్రపంచంలో ఎలా ఉంటుందో వాళ్ళు చాలా కష్టాలు అనుభవించి మానసికంగా కృంగిపోతున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు శూరాచ గృహకృత్యేషు కృపణా కలహ ప్రియ. ఆ తల్లి ఎలాంటిది పాపం అంటే ఇంటికి భర్త రాగానే ఇంట్లో ఉన్న వస్తువులని కింద నేలకు వేసి కొడుతూ ఇది లేదు, అది లేదు, నూనె లేదు, నెయ్యి లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, బియ్యం లేదంటూ అన్నీ కొట్టడం అంట. కొంతమంది ఉంటారు ఇళ్లలో పాపం మహాసాధ్విమణులు ఉంటారు. భర్తని ఎంత చక్కగా వేధించాలనో అంత చక్కగా. ఇవాళ పుస్తకాలు కూడా వస్తున్నాయి. భర్తను వశపరుచుకోవడం ఎలాగా, భార్యను వశపరుచుకోవడం ఎలాగా. భారత భాగవతాల విషయాలు ఎక్కడ వస్తలేవండి. కొత్త కొత్త పుస్తకాలు రాస్తున్న దుర్మార్గులందరూ కూడా ఎలాంటి కథలు రాస్తున్నారంటే ఇగో ఇవి ఏం చేస్తే భార్యను, భర్తను, కొడుకులను ఎలా వశం చేసుకోవాలి, ఎలా వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటిది రాస్తూ ఉన్నారు. అయితే ఆ తల్లి కూడా మహాపతివ్రత. పాపం ఓ ఊర్లో పతివ్రత ఉండనట. ఇదో చిన్న కథ, భాగవతం కాదండి. ఓ పతివ్రత ఉన్నది. భర్త ఇంటికి వచ్చే వరకు ప్రతిరోజు మార్నింగ్ షో చూసి వస్తుంది. వాడు ఆ పాపం ఆఫీస్కి వేస్తాడు, ఇది మాత్రం సినిమాలు చూసి వస్తాడు. దీనికి పైసలు ఎక్కడివి ఇవ్వకున్నా కానీ అనగానే ఇంట్లో ఉంటే కొబ్బరి ఉంటే కొబ్బరి అమ్ముతుంది, బకెట్ ఉంటే బకెట్ అమ్ముతుంది, తాళం ఉంటే తాళం. కొత్త తాళం కొనుక్కో వచ్చాడు, తెల్లారోజు తాళం లేదు. ఏమైంది అంటే ఏమో నాకేమనుక నేను దొంగన ఏమైందో. అరే నిన్న 25 కిలోల బియ్యం బస్తా తెచ్చి ఇంట్లో వేసా, బియ్యం మొత్తం అయిపోయి ఏం చేసావు అంటే నేనేమన్నా తిన్నానా? ఆయన బియ్యం బస్తా ఎవడో కొనడానికి ఇచ్చింది, 10-20 ఆయన పోయింది, ఏదో సినిమా చూసి వచ్చింది. దానికి సినిమాల పిస్తా. ఇలా చేస్తుంటే వాడిని కోపం వచ్చేసి ఇలా అయితే కష్టమే, మన జీవితంలో బతకలేము, నువ్వు నేను ఇద్దరం బండికో 2 ఎడ్ల వంటి వాళ్ళం, ఒక్క దిక్కు బండిని లాగాలి, నేను ఒక్కడిని ఎంతసేపు అని గుంజగలుగుతా అని గట్టిగా ఉన్నాడు. కేకలు వేసేసరికి దానికి కోపం వచ్చానదట. ఇగో నేనేమన్నా అబద్ధం ఆడుతున్నానా? నేను అబద్ధం ఆడితే నా మంగళసూత్రం 3 నెలల్లో కొని, ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే 3 నెలల్లో నువ్వు చచ్చిపోతావు. నువ్వు అబద్ధం ఆడితే 3 నెలల్లో నువ్వు అంటే మహాపతివ్రత పాపం ఎలాగైనా భర్త గారిని లేపడానికి నిశ్చయించుకున్నది. అలాంటిది ఇది కలహప్రియ. ఈ దుందులి అనేది కూడా మహాకలహప్రియగా ఉన్నది. అది ఎలాంటిదంటే స్వవాక్య స్థాపిత నిత్యం. నా మాటే నడవాలి, నేను చెప్పిందే ఇంట్లో నడవాలి, నీ మాట లేదు అంటే నీ అభిప్రాయం అమ్మ నువ్వు ఏం చెప్తావు చేస్తా అని పాపం వాడు ఇక తలకాయ వంచాడు. స్వవాక్య స్థాపిత నిత్యం సుందరి సుకులోద్భవ. మళ్ళీ అందంగా ఉంటుంది, మంచి కులంలో ఉంటుంది, బ్రాహ్మణ కూతురే. కానీ లోకవార్తరత నిత్యం. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఏమవుతున్నది విన్నావే, వాళ్ళ ఇంట్లో ఏమైందశ ఇవే వినాలి. అన్ని గోప్యాలు వినుకుంటూ వచ్చి దీన్ని మళ్ళీ నలుగురికి 4 తాళ్ళు వేని చెప్పాలి. జనం వేయాలి, తాళ్ళు వేనాలి, ఊరంతా పోయి ప్రచారం చేసి రావాలి. ఉన్నదానికి 4 తాళ్ళు వేసి పేనుడు, అల్లుడు గద్దెలేదో బాతాలు చేసుకుంటూ 4 ఉన్నదానికి లేని దానికి చెప్పుడు. పాపం వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఘటన జరుగుతుంది, అది వినరాగానే దానికి పెంచుడు. ఇవన్నీ చేస్తూ లోకవార్తారత క్రూరా, మహాక్రూరాలు. భర్త కన్నం సరిగ్గా సమయానికి పెట్టదు. లోకవార్త మాత్రం అన్నీ తెలుసుకొని వస్తుంది. ఇంట్లో అక్కడ పోయి పక్కకు బేసనన్నం పెట్టి తిను, నువ్వే వడ్డించుకొని తిను, నేను హరికథకు పోతున్నా అని చెప్పేసి అది వెళ్ళిపోతుంది. హరికథలు వినడానికి సమయం ఉన్నది. మొగడి మాత్రం బేసనన్నం పోయి పక్కకు వండి పెట్టి వెళ్ళిపోతుంది. ఉన్నది అక్కడ ఉన్న తిను, పొద్దడి బేసన ఉన్నది గట్టి. ఈ విధంగా కృపణ బాగా లోభిది. ఏ మాత్రం కూడా పైసా ఎవరికి దానం చేయదు. కలహప్రియ. ఎవరు కనిపిస్తే వాళ్ళతో ఎలా లొల్లి పెట్టుకోవాలని అని చెప్పి ఆలోచిస్తుంది. దాన్ని కలహప్రియులు అంటారు. అది కలహప్రియ. ఇంకా ఏవం నివసతో ప్రేమ్నా దంపత్యో రమమాణయో అర్థకామాస్తయో నరా సుఖాయ గృహాధికం. ఇల్లు వచ్చింది, పట్టు వచ్చింది, పొలాలు అన్ని పాపం ఏదో కొద్దిగా ఏదో సంపాదించాడు. పాపం బ్రాహ్మణుడు కష్టపడి వానికి ఉన్న దాంట్లో అన్ని సమకూర్చాడు. కానీ భగవంతుడు ఇవ్వాల్సిన పిల్లలు మాత్రం వాని ఇంట్లో కలగలేదు. ఎన్నాళ్ళ వరకు సంతానం కలగకపోయేసరికి గోభూ హిరణ్య వాసాంసి దీనేభ్యో యచ్చత సదా. గోభూ తిల హిరణ్యాదులు అంటే మనకు షోడశ దానాలు, అన్ని రకాల 10 రకాల దానాలు, 10 దానాలు, షోడశ దానాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణులకు దానం ఇస్తూ ఉన్నాడు, బంగారం దానం చేస్తున్నాడు, వాసాంశి అంటే వస్త్రాలు దానం చేస్తున్నాడు, హిరణ్యం అంటే డబ్బు దానం చేస్తున్నాడు. కానీ పిల్లలు కలగటం లేదు. ధనం కోసం ధర్మ మార్గంలో ఎన్ని చేయాలనో అన్ని పాపం ఆ బ్రాహ్మణుడు చేస్తున్నాడు. ఆయన వేదం చదువుకున్నాడు కనుక. ఈ భార్య మాత్రం ఎన్నడూ ఏది చేయదు. కాబట్టి ఇవన్నీ చూసి ఇక విసుగెత్తి ఓనాడు అడవికి వెళ్తే ఏమన్నా మార్గం దొరుకుతుందేమో అని చెప్పేసి ఇల్లు పెళ్ళాలను విడిచిపెట్టేసి ఓనాడు ఆయన పాపం అడవికి పోయినాడు. సన్యాసం తీసుకోలేదు, అడవికి వెళ్ళిపోయినాడు. పాపం అడవిలో గడిసేపు తిరిగి వద్దాం మానసికంగా. ఎక్కడన్నా కనుక తాపాలు ఎక్కువ అయితే మన వాళ్ళు ఏం చేస్తారు,
ఏదోటో భాగవతం భారతం పెట్టుకొని కూర్చుంటారు, భక్తి టీవీలో పెట్టుకొని ఆయనతో ఛానల్ పెట్టుకొని గడిచి నీ దయనే నువ్వేది వండుతుంది అది వండి అది తింటా అని చెప్పి వాడిని తోన వాడు పుస్తకం పట్టుకొని కూర్చుంటాడు, ఏం చేయని వాడు. కాబట్టి వీడు పాపం ఏం చేయలేక అడవికి వెళ్ళాడు. వెళ్ళేసి ఏకదా సద్విజో దుఃఖాత్ గృహం త్యక్వా వనం గతః, వనానికి వెళ్ళిపోయినాడు, అడవికి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నే త్రిషితో జాత తడాగం సముపేయవని అక్కడ చెరువు కనిపించింది. పాపం ఆకలి అవుతున్నది, రోజు ఇంట్లో ఈ సమయానికి అన్నం తిని గోళీ వేసుకుంటాడు, అసంటాడు పాపం ఆకలి అవుతున్నది, తెలియక వచ్చాడైతే రానైతే వచ్చాడు, కానీ అడవికి వచ్చిన తర్వాత ఆకలి అవుతుంటే ఏమీ దొరకలేదు వానికి అడవిలో. పాపం వెళ్ళేసి అక్కడ చెరువు కనిపిస్తే ఇంకో చెరువు నీళ్లు తాగాడు. పీత్వాజలం విషణ్ణస్తు ప్రజా దుఃఖేన కర్షిత. ప్రజా దుఃఖం అంటే పిల్లలు లేని దుఃఖం, సంతానం లేకపోవడం ఒక పెద్ద దుఃఖం అండి. ఎందుకంటే ప్రజయా హి మనుష్య పూర్ణ అంటుంది వేదం. ప్రజా సంతానం కలిగితేనే, మనకు సంతానం కలిగితేనే పూర్ణమవుతుంది మన యొక్క మానవ జన్మ అని చెప్పి చెప్తారు. కనుక మన వాళ్ళు వివాహం చేయమన్నారు. వివాహం చేసుకునేది కేవలం సంతోషాల సుఖాల కోసం కాదండి, కేవలం ప్రజోత్పత్తి కోసమే. సత్సంతాన సౌభాగ్య సఫలావాప్త్యర్థం అని పెళ్లిలో మంత్రంలో కూడా చెప్పిస్తారు. అది సత్సంతానం కావాలి, సౌభాగ్యం కావాలి, సఫలావ్యాప్తి కలగాలి, మంచి పిల్లలు ఉంటారు. పిల్లలు పుట్టంగానే దుర్యోధనుడు పుడితే కాదు. కాబట్టి నపుత్రో నాపి పుత్రీచ తతశ్చింతాతురో భృషం, చాలా చింతాతురుడైపోయి నాకు పిల్లలు లేరు కదా ఏం చేయాలని చెప్పేసి ఆ అడవిలోకి పోయి పాపం నీళ్లు తాగి ఓ చెట్టు కింద పడుకున్నాడు. గడిచేపటికి చూస్తే భగవంతుడు దైవం మానుష రూపేణ మంచి వాళ్ళకు మంచిగా ఏదో రూపంలో కనిపిస్తాడు. ఓ సన్యాసి రూపంలో అక్కడికి వచ్చి ఆ సన్యాసి గారు అంటున్నట, అయ్యా ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, అయ్యా ఏం చెప్పమంటారు, ఏదో ఈ చెరువులో నీళ్లు తాగాను, ఇక్కడ పడుకున్నాను చెట్టు నెడకు, ఇంటికి పోతే నాకు మరి వసతి సరిగ్గా లేదు, ఇంట్లో పోతే భార్య ఉన్నది, నిత్యం కలహప్రియ, రోజు లొల్లి పెట్టుకుంటుంది, ఎవరు దొరకకపోతే గాలిని తిడుతుంది. కొంతమంది ఉంటారు ఎవరు దొరకకపోతే గాలిని తిడతారు ఉంటుంది. మనకు వెనకటికి మన మంతెనలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, మనం అన్ని చూసాం. మంతెన అనేటువంటిది ఒక పెద్ద బృహత్ ఎన్సైక్లోపీడియా, ఎంత పెద్ద గ్రంథం అంటే మన మంతెనలో చదువుకొని పెట్టేని వాళ్ళని చూసాం, చదువుకోక పెట్టేని వాళ్ళని చూసాం. ఏమండి, ఆ తమ్ముడు అమెరికాలో ఉంటే అన్నగాడు ఆటో డ్రైవర్ని చూసాం. అంటే ఇద్దరిలో కూడా ఓడు అటు ఓడి ఇటు అయిన వాళ్ళని చూసాం, అన్ని రకాల వాళ్ళని చూసాం. కాబట్టి మనం మంతెన్న, అందుకనే పరవురి బ్రాహ్మణులకు పాపం ఇంత జ్ఞానం ఉండదు. వాళ్ళ ఊర్లలో ఒకటే బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు ఆ శూద్రులతోటే సంపర్కం ఎక్కువ ఉంటుంది తప్ప మంతెన్న లాంటి ఒక విజ్ఞానదాయకమైనటువంటి ఊర్లో ఒక అగ్రహారంలో పుట్టడం మనం చేసుకున్నటువంటిది మన పుణ్యం. ధన్యా మంత్రపురి సువేద విదుషి విజ్ఞాన చింతామణి అని ఒకసారి శ్లోకాలు రాసి ఉంటాయి. కాబట్టి అలాంటి మంత్రపురిలో పుట్టినటువంటి మనకు తెలుసు ఈ కష్టాలు ఎలా ఉంటాయో. ప్రజయాహి మనుష్య పూర్ణ, ప్రజలతోటే తన యొక్క జీవితం సంపన్నమవుతుంది. కనుక అయ్యా నాకు పిల్లలు లేరు, ఈ అడవిలోకి వచ్చాను, పిల్లలు లేరని చెప్పి నన్ను తిడుతున్నది. పిల్లలు లేకపోతే ఇద్దరిలో ఎవరిదో వాళ్ళది కారణం ఉంటుంది, నేనే కారణం అంటే లాగా పాపం నన్ను రోజు ఆడిపోసుకుంటున్నది, ఇక అడవికి వచ్చా, ఏం చేయాలి, చావే ఒకటి నాకు మార్గంలాగా కనిపిస్తున్నది అంటాడు. అంటే వాడు పాపం ఆ బ్రాహ్మడు ఆ సన్యాసి రూపంలో ఉన్నవాడు ఏదో లెక్కలు వేసినట్టు వేసి చెప్తూ ఉన్నాడు, అయ్యా దిగ్ధనంచారపత్యస్య దిక్కులం, అయ్యా ఇదెందుకు కోరుతావు, నీకు 7 జన్మల వరకు పిల్లలు పుట్టినటువంటిది నీ జాతకంలో రాసి ఉన్నది, నీకు పిల్లలు కలగడయ్యా, అలాంటిది నువ్వు ఇప్పుడు పిల్లలు కలగాలన్నా నీకు కలుగుతారా, నీ జాతకంలో పిల్లలు లేరు, కాబట్టి దానికంటే జ్ఞానాన్ని కోరుకో, నేను ఇచ్చి వెళ్ళిపోతా, నా చేతిలో కొంచెం శక్తి ఉన్నది, నా తపస్సు వల్ల నీకు ఇంత జ్ఞానం ప్రసాదిస్తాను అన్నమాట. అంటే వాడు అంటున్నాడు, దిగ్జీవితం ప్రజాహీనం దిగ్రహం ప్రజామిన, పిల్లలు లేకుండా ఇల్లు కాదండి, నగృహం గ్రహం ఇత్యాహు, గృహిణీ గృహం ఉచ్యతే, ఇల్లు అంటే ఇల్లు కాదండి, గృహిణీనే ఇల్లు, అంటే పెళ్ళమే ఇల్లు అంటే నిజంగా పెళ్ళం మంచిదైతే ఇల్లు మంచిగా ఉంటుంది. మన వాళ్ళు అంటారు శ్రీ చిత్తం పురుషుని భాగ్యం అని. కాబట్టి ఆడది చక్కగా ఉండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, ఇల్లు పైకి వస్తుంది. కాబట్టి అయ్యా దిగ్జీవితం ప్రజాహీనం, పిల్లలే జీవితం అండి, మీరు వచ్చి నాకేదో జ్ఞానం బోధిస్తానంటారు, నేను చదువుకున్న వేదాలు చదివాను, శాస్త్రాలు చదివాను, ఏమైనా లాభం అయిందా? అందుకనే ఒకసారి దుర్యోధనుని భార్య వెళ్ళి కుంతికి దండం పెట్టిందారు, గర్భవతి. దుర్యోధనుని భార్య గర్భవతి, పాపం రేపో ఎల్లుండో నీళ్ళాడే సమయం వచ్చింది, పోయి కుంతికి దండం పెట్టిందట. అత్త వరుస అవుతుంది, ఆమె కూడా అత్తే. దండం పెట్టగానే ఆమె అన్నదట, భాగ్యవంతం ప్రసూయేథాహ మాశూరం మాచ పండితం, ఓ పిల్ల మంచి భాగ్యవంతునికనే శూరులు పండితుల్ని కనకు అన్నదట కుంతి. మీ అందరికీ అర్థమై ఉంటుంది, ఆమె కొడుకులు 5 కూడా శూరులు పండితులు, బాగా చదువుకున్న వాళ్ళు, మహాశూరులు. ఏమండి, కాబట్టి ఇక్కడి నుంచి భూలోకం నుంచి ఇంద్రలోకంలోకి బాణాలతో మార్గం వేసిన వాడు అర్జునుడు, మత్స్యంత్రాన్ని ఛేదించిన వాళ్ళు. అలాంటి గొప్ప వాళ్ళని కన్నాను కానీ ఏం లాభం చెప్పు, చచ్చిందాకా పాపం వాళ్ళు అడుగులు పట్టుకొని తిరిగారు, తర్వాత కేదార్నాథం వెళ్ళి అలాగే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయినారు. కానీ భాగ్యవంతుడు ఉన్నాడు చూశారా, నీ మొగడేసుంటాడు, వాడు మంచి అదృష్టం పెట్టి పుట్టాడు వాడు. అందుకనే గుమ్మడికాయ అంత బంగారం లేకున్నా ఏం తప్పులేదు, కానీ ఆవగిందంత అదృష్టం ఉండాలన్నట. ఆవగిందంత అదృష్టం ఉన్న వాళ్ళను నీ అత్తగన్నది గాంధారి, చూడు మీరంతా అదృష్టంగా హాయిగా మృష్టాన్న భోజనం చేస్తూ ఉంటున్నారు, నా కొడుకులు చూడు అడవులు పట్టి తిరుగుతూ ఉన్నారు, పాపం ఎన్నాళ్ళో వనవాసం చేశారు అని చెప్పి తిట్టిందట. కాబట్టి భాగ్యవంతుల్ని కనాలి. దిగ్జీవితం ప్రజాహీనం గృహం చ ప్రజామిన, పిల్లలు లేని ఇల్లు ఇల్లాండి,
దిగ్ధనం చానపత్యంచే దిక్కులం సంతతిమ్మిన నువ్వు నాకు జ్ఞానం ఇస్తావు, దాంతో పైసలు సంపాదిస్తా, ఇంకో కంపెనీ పెడతా, ఇంకో ఇన్ని పైసలు సంపాదిస్తా, మస్తు ఎక్కడ లేని పైసలు వస్తాయి. ఏం చేయాలి? ఇవన్నీ తీసుకుపోయి ఓనాడు ఎన్నడన్నా ఓ మారేడు తలం పెట్టి శివుడికి అభిషేకం చేశానా? ఓనాడు మల్లెపూలతో పూల పూజ చేశానా? ఏమీ లేదండి. కేవలం జీవితం గడిచిపోతున్నది. దిగ్ధనం. నాకు ధనం వద్దు, నాకు కేవలం అనపత్యుండి, పిల్లలు లేనివాడిని, కాబట్టి నాకు సంతానం ఇవి, ఓ బిడ్డనో కొడుకునో ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అడవిలోంచి అని చెప్పి ఆ సన్యాసి కాళ్ళ మీద పడి పాపం ఆత్మదేవుడు ఏడ్చాట. ఏడుస్తే యోమయా రోపితో వృక్ష సోపి వంధ్యత్వమాగత. నా ఇల్లు నేనే కాదయ్యా, నా ఇంట్లో చెట్టు పెడితే ఆ చెట్టు కొట్టుదవుతుంది, ఒక్క పండు పడ్డదు. నా ఇంట్లో ఆవును తెచ్చి పోసిద్దామని తీసుకొస్తే ఆవుకు అది దానికి గర్భం అవుతలేదు. ఇక అలాగే గొడ్రాళ్ళు అవుతున్నాయి. ఏది పెడుతుంది? చెట్లు పెడితే చెట్లు గొడ్రాళ్ళు అవుతున్నాయి, ఆవులు పశువులను తెస్తే పశువులు కూడా గొడ్రాళ్ళు అవుతున్నాయి. నా భార్యనే కాదు, నా ఇంట్లో ఎవరు పుట్టడం లేదు. ఒక్కొక్కళ్ళ ఇళ్ళలో అలా అదృష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్తుంటారు, మీ ఇంట్లోకి వచ్చాం మాకు మంచి అయిందండి, మీ ఇంట్లోకి వచ్చాం మేము ఇల్లు కొనుక్కోరిపోయినామండి అని చెప్పి చెప్తుంటారు పాపం కిరాయికి వచ్చిన వాళ్ళు చాలామంది. కాబట్టి కొంతమంది ఇళ్ళు మంచిగా సుక్షేత్రంగా ఉంటాయి. కాబట్టి యోమయ రోపితో వృక్ష సోపి వంధ్యత్వమాగత. వంధ్యత్వం అంటే గొడ్డురాలుతారు, గొడ్డుతనం అయిపోతుంది. యత్ఫలం మద్గృహాయాతం తచ్చ శీఘ్రం వినశ్యతి. ఏదైనా పండింటికి తీసుకువస్తే తెల్లారు ఇంటికి వచ్చేవారు కదా ఆయన పాడైపోతున్నది, కుళ్ళిపోతున్నది, ఏది కూడా నా ఇంట్లో నిలవట్లేదు. ఇలా ఎందుకు జరుగుతున్నది మా ఇంట్లో పిల్లలు కలగపోవడానికి కారణం చెప్పండి, ఓ పిల్లని ఇవ్వండి, సంతానం ఇవ్వండి అని చెప్పి దండం పెడుతున్నాడు. అప్పుడు ముంచాజ్ఞానం ప్రజారూపం బలిష్ట కర్మణోగతి. కర్మణోగతి బలిష్ట. నువ్వు చేసుకున్న పాపం పుణ్యం ఇలా ఉంటే అలా జరుగుతుంది. భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వడండి, భగవంతుడు ఎవ్వరికి ఏది ఇవ్వడు, మనమే చేసుకుంటాం. మనం ఏది చేసుకుంటే గదే ఇస్తాడు. నీకు ఏది దొరకాలనో అది దొరుకుతుంది, ఏది నీ వద్ద ఉండకూడదో అది నీ వద్ద నుంచి లాగేసుకుంటాడు. కాబట్టి భగవంతుడిని నిందిస్తే లాభం లేదు. ఇక్కడ వివేకంతో ఆలోచించవయ్యా. సప్త జన్మావధి తవ పుత్రో నైవచ. నీకు 7 జన్మల వరకు కూడా పిల్లలు కలగర్రా అని చెప్పి ఆ సన్యాసి చెప్పాట. సంతతే సగరో దుఃఖం అవాపాంగ పురా తథా రేముంచాద్య కుటుంబాషాం సన్యాసే సర్వథా సుఖం. సన్యాసి అయితే ఎంత సుఖం ఉంటుందో నీకు ఎవరికరా. హాయిగా పెళ్ళామని విడిచిపెట్టు, పిల్లలు లేకుంటేది, హాయిగా ఈ వనంలో అడవిలో నావేరని తిరుగు అన్నమాట. అనగానే వాడు అంటున్నాట పాపం, వివేకైన భవేత్కిమ్మే పుత్రం దేహి బల మహాప్రభు. అయ్యా నాకు పుత్రుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా చౌకి ఏమీ ఎక్కుతలేవు. నాకు ఇంట్లోకి పోయినానంటే నాకు సంతానం ఉంటేనే నన్ను ఇంట్లోకి రాణిస్తుంది, రోజు కొట్టి అవతలికి పంపిస్తూ ఉన్నది. ఇక నయాస్యసి సుఖం పుత్రాం యథా దైవ హతోద్యమ అతో హటేన యుక్తోసి హర్తనం కిం వదామ్యహం. నువ్వు ఇంత హఠం చేస్తున్నావురా నన్ను. నేను సన్యాసిగా నీకు ఏదైనా వరమిద్దామని వస్తే నువ్వు ఏం వరం కోరాలి? కోరేది కోరాలి. ఒకసారి భగవంతుడు బిచ్చగానికి ప్రత్యక్షమైన ఆట. ఏ వరం కావాలరా కోరుకో అన్నట. అంటే ఈ బొచ్చకు చిల్లిపడ్డ సార్, కొత్త బొచ్చ ఇవ్వండి అని అడిగాట. భగవంతుడు మన వద్దకి వచ్చి అడిగితే మనం అడిగే శక్తి కూడా ఉండాలి. భగవంతుడు అంతటి వాడు నీ వద్దకి వచ్చి ఏం కావాలరా అని అడిగితే ఇది ఇవ్వండి అని అడిగేటువంటి శక్తి కూడా లేకపోతే ఎలాగా? నువ్వు ఒకటే హఠం పట్టి కూర్చున్నావు, నాకు పిల్లలు కావాలని. నీకు 7 జన్మల దాకా పిల్లలు ఉంటారని చెప్తే నువ్వు పిల్లలే కావాలంటున్నావు. నా తపస్సంతా ధారపోస్తానికి ఏం చేస్తానని చెప్పేసి పాపం ఆ సన్యాసి తస్యాగ్రహం సమాలోక్య ఫలమేకం సదత్తవాన్. అయితే ఒక పని చేస్తాను, నేను చేసిన తపస్సంతా నీ బాధ చూస్తే నాకు కష్టం అనిపిస్తున్నది. అయితే భగవంతుడు రాసిన రాతను కూడా నేను మార్చే ఒక తపశ్శక్తి నా దగ్గర ఉన్నది. నా తపస్సంతా ఒక ఫల రూపంలో నీకు ఇస్తాను. ఈ పండు తీసుకుపోయి నీ భార్యకు తినిపించు, అది తిన్నదంటే దానికి గర్భం వస్తుంది, మంచిగా మీ ఇంట్లో సంతానం కలుగుతారు. కానీ ఎగిరి గత్తు వేశాడు. ఆహా, ఆ పండు ఇప్పుడే ఇవ్వండి అయ్యగారు అని చెప్పి తీసుకున్నాడు. ఆ పండును పట్టుకొని జాగ్రత్తగా ఇంటికి వచ్చాడు. ఏవముక్త ఏ యోగి విప్రస్తు గృహమాగత. బ్రాహ్మడు గృహానికి వచ్చాడు. ఆ యోగి పాపం అక్కడి నుంచే వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో కాదు, భగవంతుడే వచ్చాడండి సాక్షాత్తు. ఇక పత్న్యా పణవు ఫలం దత్వా స్వయం జాతస్తు కుత్రచిత్. భార్య చేతిలో పండు పెట్టాడు. ఏమే ఈ పండు తిను, ఈ పండు తింటే మనకు సంతానం కలుగుతుంది అని చెప్పి దాని చేతిలో ఆ ఋషి గారు ఇచ్చిన, ఆ ముని గారు ఇచ్చినటువంటి పండును, సన్యాసి ఇచ్చిన పండును ఇచ్చాడు. ఇచ్చేసి వాడు పాపం ఏదో గృహమా, వాడు ఏదో వేరే పని మీద పాపం ఏదో వెళ్ళాడు. మగవాడు కదా, ఇంట్లో ఏదో వేరే పనులు ఉంటాయి కదా, ఏదో ఎక్కడో ఫీజు కట్టాలి, ఏదో ఆఫీస్ పోవాలి, ఏదో కట్టాలి, వెళ్ళాడు పాపం. బయటకు వెళ్ళిపోయి వచ్చే వరకు పత్న్యా పాణవు ఫలం దత్వా స్వయం జాతస్తు కుత్రచిత్ తరుణీ కుటిలాతస్య నఖాగ్రే చరురోధ. సఖి వచ్చింది, ఓ చెలికత్తె వచ్చింది, ఓ దోస్తు వచ్చింది. ఇసంటి వాళ్ళ దోస్తులు కూడా అసంటి వాళ్ళే ఉంటారు. వచ్చేవరకు దాంతో అంటున్నది తరుణి, దాంతో మాట్లాడుకుంటూ, విన్నావే నా మొగుడు ఎక్కడి నుంచో పండు పట్టుకు వచ్చాడు, ఇన్నాళ్ళు పిల్లలు లేరు హాయిగా ఉన్నా అనుకుంటే ఇప్పుడు పండు తెచ్చిచ్చాడు, ఈ దినంగానే గర్భం వచ్చింది అనుకో, ఓ పిల్లాడో పుడతాడు, ఇక వాళ్ళని నేను పోషించాలి అనగానే ఆమె అన్నదట, నిజంగా నేనే కష్టం, సంతాన జీవితం చాలా కష్టం, మేమందరం పడుతున్నాం కదా, ఈ పండు నువ్వు తినకు, తిన్నావంట మాత్రం నీకు సంతానం అవుతుంది. ఫలభక్షణ గర్భస్యాత్ గర్భేణ ఉదరవర్ధిత. ఫలం తిన్నాననుకో తినంగానే ఉదరవర్ధిత, పొట్ట పెరుగుతుంది. స్వల్పభక్షణం తతో శక్తి. అప్పుడు అన్నం తినబుద్ధి కాదు, సైపాలు అవుతాయి, గిత్తత తింటాం. ఆ అన్నం కొద్దిగా తినే వరకు ఏమవుతుంది, శక్తి రాదు. శక్తి లేనప్పుడు గింత ఇక్కడ ఉన్న ముంతను అక్కడ పెట్టలేను నేను, ఏమండి ఇక్కడ ఉన్న బకెట్ అటు జరపలేను, కాబట్టి శక్తి ఉండదు. అన్నం తినకపోతే శక్తి ఎలా వస్తుంది? కాబట్టి గృహకార్యం కథం భవేత్, ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలి?
ఈ మొగడు మొద్దున్నాడు కదా, వీడికి వంటలే వేసి పెట్టాలి. కాబట్టి ఇవన్నీ కష్టాలు వస్తాయి. గర్భం వస్తే అనేక కష్టాలు వస్తాయి. ఏ దోస్తురాలా, నేను మాత్రం ఈ పండు తినబుద్ధిగా అయితే లేదు అంటే నిజమేనే తినపోయినా అది కూడా దానికి అసలు దోస్తు దొరికింది పాపం చెప్తున్నది. దైవాద్ఘాటి వ్రజేద్గ్రామే పలాయేద్ గర్భిణీ కథం. ఏదైనా దైవాద్ఘాటం జరిగింది ఊర్లో, ఓ చోట నిప్పట్టుకున్నది, ఊరుగా తగలబడ్డది, కాలుతున్నది, ఉరకాలి అందరు కూడా. గర్భవతి ఎట్లా ఉరకలేస్తుంది. కాబట్టి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి, దానికి ఎన్ని ఆలోచిస్తున్నా చూడండి. ఒక్కొక్కళ్ళకు అవసరమైన ఆలోచనలు రావు, అనవసరమైన ఆలోచనలు చాలా వస్తాయి. ఏమంటే కొంతమంది అవసరం ఉన్నదాన్ని ఆలోచించకుండా, దాని గురించి మనసు పెట్టకుండా వెడ్డి ఆలోచనలు బాగా చేస్తారు. నా వేరు ఓడు పాపం మనిషి పాపం మీకు టైం అవుతుంది, ఒక 5 నిమిషాలు కొద్దిగా నాకు సమయం ఇవ్వండి. అశ్రద్ధగా ఉండకూడదని చెప్పి మధ్యలో కథలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఏమనుకోకూడదు. అయితే పాపం సరే క్షమ్యతాం. కుకర్మేణ తత్ఫలన్న ఇవ భక్షితం. అది ఇవన్నీ తింటే నాకేం కష్టాలు వస్తాయని అన్నీ ఆలోచించుకున్నది. గర్భం పెరుగుతుంది, ఇల్లు కాలుతుంటే నేను ఉరకలేను, నేను అన్నం తింటే గిత్తతే అన్నం తింటే ఎక్కువ తినలేను, ఎక్కువ తినకపోతే వంట వండి పెట్టలేను, మొగడికి తిరియచ్చేదాగతో గర్భ తదామే మరణం భవేత్. కడుపులో పిండం గిట్ట తిరిగిపోయింది అనుకోండి, తదామే మృతిర్భవేత్, నేనే చచ్చిపోతాను. కాబట్టి ఈ గర్భం తిరిగిపోవడు ఇవన్నీ అందరినీ వింటూ ఉంటా. మందాయామై సర్వస్వం ననందా సహరే తదా. ఒకవేళ నాకు పిల్లలు కలిగారు, నానంద అంటే నా మరదలు, నా పొంగని అక్క చెల్లెలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ అయ్యో మా ఇంట్లో పుట్టకపోయి వీళ్ళ ఇంట్లో పుట్టారని చెప్పి వాళ్ళ కోపం వచ్చేసి ఆయనతో ఇంత విషం ఇచ్చి పూరని చంపితే గిన్నె దానికి పుట్టనే లేదండి. వాడెవడో నెత్తి మీద నెయ్యకుండా పెట్టుకొని పోతుంటే వాడు ఆలోచిస్తున్నాడ బాగా. నెయ్యకుండా ఎక్కడ బ్రాహ్మణార్థం పోతే నెయ్యకుండా దానం ఇచ్చారు, ఘృతదానం ఇచ్చారు షోడశ దానాల్లో. ఆ నెయ్యి పట్టుకొని ఇంటికి వస్తుంటే వాడికి అనిపించింది ఈ నెయ్యిని తీసుకుపోతా అమ్ముతా, అమ్మంగానే నా కొడుకు మంచి పలక మంది తెచ్చిస్తా. పలక మంది వాడు మంచి చదువుకుంటాడు, రాసుకుంటాడు, పెద్దగా అవుతుంటాడు, అవుతున్నాడు 5 ఏళ్ళు అవుతాడు, వాడికి నాకు పుస్తకాలు కావాలి, కాపీలు కావాలి, పెన్నులు కావాలని ఏడుస్తాడు. ఏడవంగానే వాడు ఒక్కటి దవడపండి పెడతాను, ఒకటి పెట్టాడు. పెట్టగానే నెత్తిలో ఉన్న గురికి ఆయన నెయ్యి గురికి కింద పడ్డది, ఆయనతో ఉన్న నెయ్యి పోయిందట. అలా ఏది ఆలోచించకూడదో ఆలోచిస్తే ఉన్న చేతిలో ఉన్నది కూడా హతం అయిపోతుంది. కనుక అది పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నేను కనుక ఇలాగే చేశానంటే మందాయామ్మై సర్వస్వం అనందాసం మరేత్తదా. నేను చచ్చిపోతే నా మరదళ్ళు వచ్చేసి నా ఆస్తినంతా ఎత్తుకుపోతారు, నా మొగడిని ఆయన మాయమాటలు చెప్పి వాడు అక్కయ్యళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా ఆస్తి అంతా కొట్టేస్తారు. సత్య శౌచాది నియమో దురారాధ్య సదా సదృశ్యతే. సత్యం శౌచం దురారాధ్యం అండి. సరిగ్గా స్నానం చేయబుద్ధి కాదు, కడుపుతో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయంటే అవన్నీ ఆ కష్టాలని చెప్తున్నాడు పాపం. పాలనే దుఃఖం, లాలించడం దుఃఖం. పిల్లడు పుడతాడు, పిల్ల పుడుతుంది, వాళ్ళని పాలించడం లాలించడం, వాళ్ళకి ఎన్నో చేయవలసి వస్తుంది, డైపర్లు మార్చాలి, చాలా కష్టాలు వస్తాయండి. పాలనే దుఃఖం ప్రసూతాయాశ్చ వర్తతే. ప్రసవించిన తర్వాత కష్టాలు వస్తాయి. ఇవన్నీ నేను ఆలోచిస్తున్నా. వంధ్యాన విధవానారి సుఖినే చేతి మే మతి. ఆ దోస్తు చెప్తున్నది, అవునే గుడ్రాలుగా ఉండడమో లేకపోతే మొగడిని చంపడమో ఈ రెండే మంచి ఉపాయాలు. మొగడు లేనాళ్ళ జీవితం గొప్పది, లేదంటే పిల్లలు లేకపోయే జీవితం గొప్పది. ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి మనం ఎంచుకోవాలి అని చెప్పి వచ్చిన దోస్తు కూడా దానికి అసలు సలహాలు ఇస్తున్నది. ఇక ఇలా మాట్లాడుకుంటున్నంతలో వాళ్ళ చెల్లె వచ్చింది. వాళ్ళకు తొడ పుట్టింది పాపం, దగ్గరలోనే ఎక్కడో దగ్గరలో ఉంటుంది. అది ఉరుకుంటూ వచ్చింది, ఏమో మా అక్కయింటికి పోయేద్దాం ఒకసారి, ఏదో జరిగిందట, ఏదో పండుగ వచ్చిందట, దానికి ఎక్కడి నుంచో సమాచారం వస్తాయి వీళ్ళకి, అన్ని అసలు విషయాలు వస్తాయి బాగా. అవన్నీ వినేసి ఉరుకుంటూ వచ్చింది. వచ్చి ఏమైంది అక్క అని అడిగితే ఏకదా భగినీత తద్గృహం స్వేచ్ఛయాగత. అక్క ఇల్లేనే స్వేచ్ఛగా వచ్చేసింది. ఒకసారి అక్క ఇంటికి పోదామని ఫ్రీ బస్ అయినా పోయి వస్తారు. విత్తం త్వం మత్పరేర్యచ్చ సతే దాస్యతి బాలకం షాణ్మాసికో మృతో బాల ఇది లోకో వదిష్యతి. ఒక్క పని చేద్దామే అక్క, ఇప్పుడు ఈ పండు తింటే గర్భం వస్తుంది కాబట్టి ఈ పండును ఆయనతో మనం మన ఇంట్లో ఉన్న ఆవుకు మొత్తుదాం, అది గొడ్డావేది. ఆవుకు ఆయనతో మనం ఈ పండు తినిపిద్దామని చెప్పాను. కానీ అబ్బో మా చెల్లె చెప్పిన సలహా ఇంకా మంచిగా ఉందని చెప్పి ఆయన మొగడిచ్చిన పండు ముందు వాడు వచ్చే లోపల ఆ పండు ఆయన దాణాలు పెట్టి ఆవుకు తినిపించారు. తినిపించగానే మరి ఇప్పుడు నాకు గర్భం రాకపోతే మరి నా మొగడు నన్ను కొడతాడు కదా, ఏం చేయాలని. కానీ ఏంది ఇప్పుడు నేను గర్భవతినే కదా 2 నెలలు, నేను ఇంకా 7 నెలలు నేను పిల్లని కంట కనంగా నా బిడ్డను తెచ్చి మీ మోనికి తెలియకుండా నీ పక్కన పడుకోబెడతా. కృష్ణ పరమాత్మనే చేశాడు. ఎన్ని వింతలు జరిగినాయి మన భాగవతంలో. కాబట్టి తన గర్భాన్ని ఇంక వాళ్ళ ఇంట్లో పోయి పెట్టడం, యశోద ఇంటికి పంపించడం అన్నీ జరుగుతున్నాయి కదా. కాబట్టి చేసేద్దాం. ఏం చేయాలి, నాకు పుట్టిన పిల్లని నీ ఇంట్లో పెడతా, నీ బిడ్డనే అని చెప్పు, రోజు నిన్ను చూడవచ్చినట్టు వచ్చి నేను దానికి పాలించిపోతా ఆ పిల్లకు, శిశువుకు అనగానే అమ్మో ఇదేదో సలహా మంచిగా ఉన్నదని చెప్పేసి కడుపు కింద టక్కే పెట్టుకున్నది. ఆయన చీర కట్టుకున్నది. నా గర్భం వచ్చింది ఊరంతా చెప్పింది. 7 నెలలు గడిచింది. ఇది దొంగ గర్భం ధరించింది, దాని చెల్లి అసలు గర్భం ధరించింది. పాపం దానికి ఇంట్లో దానికి అక్కడో బిడ్డను కొడుకు పుట్టాడు. ఏవం ఏకదా భగిని తత్తావత్కాలం సగరే గుప్తాతిష్ట గృహే సుఖం విత్తంత్వం మత్వరే షాణ్మాసికో మృతో బాల ఇది లోకో వదిష్యతి. 6 నెలలైన తర్వాత నా కొడుకుని నేను ఎత్తుకపోతా,
ఏమైంది నీ కొడుకు అంటే చచ్చిపోయినాడని చెప్పు, ఏమవుతుంది? మనకు అబద్ధాలు ఎంతసేపు బట్టికి ఇలా జోలోనే ఉంటాయి అబద్ధాలు. ఇలా తీసి ఒక కార్డు వాడేసామంటే అయిపోయి, అబద్ధం ఆడేమంటే అయిపోయి. నా కొడుకుని నేను తీసుకుపోతా, నువ్వు అయితే నీ కొడుకు చచ్చిపోయినాడని చెప్పి అబద్ధం చెప్పు, మళ్ళీ మీరు ఇద్దరు కొట్టరాళ్ళ వేరే ఉండొచ్చు, నీకు హాయిగా నీ జీవితం నీకు ఉంటుంది. చెల్లె దోస్తు ఇద్దరు చెప్పే వరకు పాపం ఆ దుందులి మహా సంతోషపడ్డది. అబ్బా ఇసంటి దోస్తులు ఎక్కడైనా భూమి మీద దొరుకుతారా సలహాలు, ఎంత మంచి సలహా అనుకొని చెప్పుకున్నదిగా. ఇక అథ కాలేన సానాని ప్రసూత బాలకం యథ ఆనీయ జనకో బాలం రహస్య దుందులీం దదవు. చెల్లె బిడ్డను కన్నది, ఒక కొడుకును కన్నది. ఆ కొడుకుని తెచ్చి ఆయన అక్క పొత్తిళ్ళలో పెట్టింది. కొన్నాళ్ళ తర్వాత ఆయన ఈ పాపం ఈ పిచ్చి బ్రాహ్మడు ఈ ఆత్మదేవుడు అనుకుంటున్నాడు, నా బెల్లం గర్భవతినే అనుకున్నాడు. ఆ గర్భవతికి ఒక కొడుకు పుట్టాడని అనుకున్నాడు. వాడిని పోషిస్తూ ఉన్నారు. చూస్తే త్వయాచకచితం భర్తే ప్రసూత సుఖమనిషత లోకస్య సుఖముత్పన్నం ఆత్మదేవ ప్రజోపయత్. ఆత్మదేవుడు పాపం నా కొడుకు పుట్టాడు, నా కొడుకు పుట్టాడు అని చెప్పి 2 మందిని పిలిచి బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడు, అగోదానాలు ఇచ్చాడు, వస్త్రదానాలు ఇచ్చాడు, హిరణ్యదానాలు ఇచ్చాడు. ఓ చక్కగా శాస్త్ర ప్రభోజనాలు చేశాడు. ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. దదౌ దానం ద్విజేతిభ్య జాతకర్మ విధాయించా. వాడికి జాతకర్మ చేశాడు, చక్కగా నామకరణ చేశాడు, వానికి పేరు పెట్టాడు. దుందులి కొడుకు కనుక వానికి దుందుకారి అని పేరు పెట్టాడు. దుందులి కొడుకు కనుక దుందుకారుడు అని మనకి పేరు పెట్టాడు. ఈ విధంగా ఋషివాక్యం నమృషాభవతి. ఋషులు మాడిన మాట తప్పు కాదు కనుక ఈ ఋషి ఇచ్చిన పండు తిన్నందువలన ఆ ఆవు కూడా అక్కడ గర్భవతి అయింది. దానికి కూడా 3 నెలల తర్వాత ఒక దూడ జన్మించింది. ఆ దూడ మనుష్య రూపంలో ఉన్నది, చెవులు మాత్రం గోకర్ణాలు ఉన్నాయి. ఆవు వంటి చెవులతో ఒక పిల్లవాడు పుట్టాడు. ఇది ఎక్కడ ఆశ్చర్యం? బ్రాహ్మడు పిల్లవాడు ఇంట్లో పుట్టాడు అని చెప్పి ఆనందిస్తూ ఉంటే వీడింట్లోనో దుందుకారి పుట్టాడు. ఆ చెల్లె కొడుకు కొడుకులాగా వీడు భావిస్తూ ఉంటే వీడికి పుట్టాల్సిన అసలు కొడుకు ఆవుకు పుట్టాడు. ఆ ఆవు కొడుకులాగా పుట్టగానే వాడిని కూడా కొడుకులాగానే తెచ్చి పెంచుకుంటున్నారు. వాడికి మాత్రం గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఆవు చెవుల్లాగా చెవులు ఉన్నాయి కాబట్టి గోకర్ణుడు అని పేరు పెట్టారు. మీరు గోకర్ణం వెళ్తే అక్కడ లింగం కూడా చిన్న గోకర్ణ ఆకారంలో చిన్న భూమిలో కనిపిస్తూ ఉంటుంది. షాణ్మ ఇక ధేన్వాబాల ప్రసూతస్తు దేవరూపీతి కౌతుకం. ఈ విధంగా దుష్ట భార్య ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయంటే మృత్యువేనట. దుష్ట భార్య ఉంటే ఓ చోట కవి అంటాడు, దుష్టా భార్య షఠో మిత్రం మృత్యశ్చ ఉత్తరదాయక ససర్పేచ గృహే వాస. 4 ఇట్లను మనం ఇంట్లో భరించకూడదట. మీరందరూ ఆఫీసులో పనిచేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్తున్నాడు. దుష్ట భార్య ఉంటే మనిషి యొక్క మృత్యు ఖాయం. షఠో మిత్రం, మిత్రులు కనుక ఒకవేళ మూర్ఖులైతే, చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళైతే, ఓ దుందులికి ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటే మృత్యువు వస్తుంది, చావే గతి. మృత్యశ్చ ఉత్తరదాయక, మన దగ్గర పనిచేసే నౌకరుగాడు మనకు తలకాయ ఊపి జవాబిచ్చుడు మొదలు పెట్టాడంటే వాడిని ముందు తీసివేయాలి. మన నౌకరు మనం చెప్పినట్టు వినాలి, కానీ వాడు మనకు సలహాలు ఇచ్చుడు పెట్టాడంటే ఆ నౌకరుగాడిని తీసివేయాలి. మృత్యశ్చ ఉత్తరదాయక, జవాబిచ్చే నౌకరును పెంచకూడదు. ససర్పేచ గృహే వాస, ఇంట్లో పామున్నది అంటే అది ఎన్నడో నాడు కాటు వేస్తుంది. మీరు ఎంత ప్రేమగా పెంచినా సరే ఎవరికో మార్పకాల ఇళ్లలో నాగన్న అని పేర్లు పెడతారు. నాగా అని పేర్లు మా ఇంట్లో కూడా ఆచారం ఉన్నది. ఆ నాగా అనే పేరు ఎందుకు పెడతారంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో నాగమ్మ పుట్టిందో, నాగమ్మ ఏదో వింత జరిగిందో, ఏదో ఒక మంచి మహత్కార్యం ఉంటుంది, దానివల్ల చేశారని పేర్లు పెడతారని అంటారు. అలాగా ఈ దుష్టా భార్య షఠోమిత్రం, మూర్ఖమిత్రుడు, దుష్టురాలైన భార్య, మృత్యశ్చ ఉత్తరదాయక, జవాబిచ్చే నౌకరు, ససర్పేచ గృహే వాస, పామున్న ఇంట్లో నివసించడం. ఈ 4 కూడా మృత్యు కారణాలైతే అని చెప్పి నీతి శాస్త్రకారుడు చెప్తాడు. కనుక ఈ 4 మనం జాగ్రత్తగా ఉండాలి. ధేన్వాబాల గోకర్ణం సుతందృష్ట్వా గోకర్ణం నామచాకరోత్, వాడిని గోకర్ణుడు అని చెప్పి పేరు పెట్టాడు. ఎందుకంటే ఇక ఆ రెండవ కొడుకు, పెద్ద కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆ చెల్లెలి కొడుకుని తెచ్చారు కదా, దుందుకారి అనేటువంటి వాడు ఆ తల్లికి ఉన్నట్టుగానే వీడికి కూడా పెద్దమ్మకు తల్లికి ఉన్న ఆలోచనలే వాడికి కూడా ఉంటాయి. ఎందుకంటే ననింబ వృక్షేషు ఫలంతి ద్రాక్షాహ, వేప చెట్టుకు ద్రాక్ష పండ్లు పండవు. వేప చెట్టుకి ఏం కాస్తాయి? వేపకాయలే కాస్తాయి, చేతిగానే ఉంటాయి. కాబట్టి ననింబ వృక్షేషు ఫలంతి ద్రాక్షాహ, దాని చెల్లె కొడుకు కనుక వీళ్ళ ఇంట్లో పుట్టిన పెద్ద కొడుకు వాడు, ఆ దుందుకారి అనేటువంటి వాడు మహాదుష్టుడుగా తయారైనాడు. వాడు అందరినీ కొట్టడం, తిట్టడం, చౌరహ సర్వజన ద్వేషి, అందరితో గొడవ పెట్టుకొని ఇంటికి రావడం, చౌరహ దొంగతనాలు చేయడం, పరవేష్మ ప్రదీపక ఇంకరోళ్ళ ఇంటిని వెలిగించేవాడు, ఇంట్లో ఉన్న వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వడం, హింసక హింసలు చేయడం, అందరినీ కొట్టడం, శస్త్రధారీచ ఎప్పుడు బొడ్లో కత్తి పెట్టుకొని తిరగడం, ఎవరిని చంపుదామా అని. ఎందుకంటే దుష్టమైనటువంటి ఆలోచనల్లో వాడు పుట్టాడు కాబట్టి వాడి యొక్క చేష్టలన్నీ అలాగే ఉంటాయి. ఇక బాలలను దొంగిలించడం, నూతిలో పడవేయడం, చిన్న చిన్న పోరాళ్ళను దొరకబట్టి నూతులలో మొత్తి ఆనందించేవాడు. సగర చక్రవర్తి కూడా ఒక కొడుకుండే, వాడికి ఒక మనవడు పుట్టాడు. వాడు ఏం చేస్తాడంటే తీసుకుపోయి పిల్లలందరినీ కూడా పడేస్తూ ఉంటే సగర చక్రవర్తి బాగా కోపం వచ్చేసి ఆ కొడుకుని ఇంట్లోంచి బహిష్కరించాడు. అడవి పోయి ఉండమని చెప్పి చెప్తాడు సగర చక్రవర్తి, భగీరథుని యొక్క చిన్న ఆయన. ఎందుకంటే వాడు చేసినటువంటి పని ఏంటంటే ఊర్లో ఉన్న చిన్న పిల్లలను తీసుకుపోయి సరయు నదిలో మొత్తి, ఆ సరయు నదిలో వాడు గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంటే వీడు ఆనందిస్తాడు. అది ఊర్లో వాళ్ళందరూ చెప్పే వరకు వాడికి నగర బహిష్కారం వేస్తాడు. ఊరవతలికి వెళ్ళిపోయి నువ్వు అడవిలో ఉండు అని. ఏం చేయాలంటే 40 అడుగుల గోతి తవ్వు అంటాడు. సరే తవ్యాను నాన్నగారు అంటే ఆ 40 అడుగులు మళ్ళీ పూడ్చు అంటాడు.
మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ 40 అడుగులు తవ్వు అంటాడు. వాడి జీవితాంతం అక్కడనే ఉండవని చెప్పి వాడిని శపిస్తాడు. తర్వాత కరుణిస్తాడు, అది వేరే విషయం. సగర చక్రవర్తి రాముని యొక్క వంశంలో మూల పురుషుడు అంటారు. అలాంటి సగర చక్రవర్తి ఏ కొడుకులను బహిష్కరించాడు. కాబట్టి వీడు కూడా అలాంటి దుర్మార్గమైనటువంటి చేష్టలు చేస్తూ చిన్నపిల్లలను నూతిలో పడవేసి సంతోషించడం, ఇక హింసకుడై శస్త్రధారి అయి దీనాంధానం ప్రపీడక, దీనులను అంధులు గుడ్డి వాళ్ళు ఎవరైనా ఉంటే ముళ్ళ కంపల వైపు తీసుకుపోయి నడిపించడం, అటు వెళ్ళిపోండి, ఇదే చక్కగా ఉండి, ఇదే మీకు మంచిగా పోటీ వస్తుంది అని చెప్పి వాళ్ళకి తో చూపించడం, వాళ్ళు ముళ్ళ కంపల్లో నడిచి పాపం దెబ్బలు తాకించుకోవడం, ఇలా దీన అంధ ప్రపీడక గుడ్డి వాళ్ళను కూడా చాలా పీడిస్తూ ఉంటాడు. చాండాలాభిరతో నిత్యం పాశహస్త శ్వశంకత, కుక్కలను వెంటబెట్టి కుక్కలను పెంచుతూ తిరుగుతాడు. అందుకనే మన వాళ్ళు ఆవులను పెంచుకోమన్నారు, కుక్కలను పెంచుకోమన్నారు. కుక్కను కనుక పెంచుకుంటే ముట్టుకుంటే, కుక్కను, పందిని, ఒంటెను, గాడిదను, వీటిని 4 కనుక ముట్టుకుంటే స్నానం చేయాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి కుక్కలను పెంచుకోవడం, ఇళ్లలో పెట్టుకోవడం ఇది చాలా పాపం. పెంచితే ఆవును పెంచాలి, పెంచలేకపోతే ఆవును మనం పెట్టుకోవడం రోజు దండం పెట్టుండి, కానీ కుక్కలను పెంచుకోవడం అనేది తప్పు అని చెప్పి చెప్తున్నాడు. సరే, ఇవాళ పరిస్థితుల వల్ల దొంగల కోసం పెంచుకుంటారు, అది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక ఏకదా పితరవుతాడ్య పాత్రాన్ని స్వయమాహరత్ చాండాలాభిరత, చండాల స్త్రీలతో తిరుగుతుంటాడు. ఆ కొడుకు పెద్దవాడు అవుతున్నాడు, అయినా కొద్ది వాడికి చాలా దురలవాట్లు వచ్చాయి, అన్ని చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. వేశ్యాకుసంగాలతో వెళుతున్నాడు, వేశ్యలకు వెళుతున్నాడు. పిత్రం విత్త దునాశితం, తండ్రి సంపాదించిన అన్ని కూడా మెల్లమెల్ల గాలబెడుతున్నాడు. రోజు ఇంత తెగొడుతున్నాడు. వాళ్ళను మా దగ్గర చెప్పేది, కడ్డీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో బంగారం, రోజు ఇంత ఉల్లితోటి పక్కలు చేసుకుని పోయి అమ్ముకొని తింటారు. అగో అట్లాగా బంగారాన్ని అమ్ముకొని పాపం మొత్తం అయ్య సంపాదించినంత కూడా నాశనం చేశాడు, నెలగొట్టాడు, ఇల్లు తీసుకువచ్చేసి. వంధ్యత్వంతో సమీచీనం కుపుత్రో దుఃఖదాయక. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు అనుకుంటున్నారట, వంధ్యత్వం, గుడ్రాలతనమే మంచిగా ఉండే, ఇలాంటి కొడుకును కానీ మనం కష్టాలు అనుభవిస్తున్నామని. ఇంకనో కొడుకు ఆ గోకర్ణుడు అనేటువంటి వాడు చక్కగా వేదాభ్యాసం చేస్తూ మంచి పిల్లవాడుగా పేరు తెచ్చుకున్నాడు. ఊళ్ళో అందరూ కూడా వాడిని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఆవు పుట్టినా సరే ఆ పిల్లవాడు మంచిగా వేదాధ్యయనం చేసి వాడికి వీడికి ఉపనయనమైంది, కానీ వీడి దండెంబికి చిలుకోయకు తలవేశాడు. వాడు మాత్రం రోజు త్రికాల సంధ్యావందనం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అలాంటి గోకర్ణుడికి అన్నారు, ఇలాంటి చెడ్డవాడైనటువంటి కొడుకు కూడా వాళ్ళ ఇంట్లోనే వచ్చాడు. ఆ దుందుకారి అయినటువంటి వాడు నానా చండాలమైన పనులన్నీ చేస్తూ ఉన్నాడు, తల్లిని కొడుతూ ఉన్నాడు, తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు, ఇదంతా బాగాలేదని చెప్పేసి ఏకదా పితరవుతాడ్య పాత్రాన్ని స్వయమాహరతు, తల్లిదండ్రులు కొట్టి